వెల్కమ్ టు అక్షరం ఆన్లైన్ ఎడ్యుకేషన్స్. ఇంతకుముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ని కనుక మనం ఇంతకుముందు కూడా గమనించినట్లయితే ఎక్కువ మార్కులు మా అక్షరం ఆన్లైన్ ఎడ్యుకేషన్ నుంచి మాత్రమే ఎక్కువగా మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ మార్కులు కూడా వచ్చినాయి. చాలామంది అభ్యర్థులు ఆ కామెంట్స్ రూపంలో కూడా మాకు సెండ్ చేయటం జరిగింది. కంపల్సరిగా నేర్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశం కలిగినటువంటి అభ్యర్థులు హ్యాపీగా నీట్గా ఆన్లైన్ క్లాసుల్లో మీరు ఒకసారి ఈ పాఠ్యాంశాలని మేము చెప్పేటటువంటి అంశాలని పూర్తిగా గమనించినట్లయితే సిలబస్ ఇంత ఈజీగా మీకు ఉంటుందా అనేటటువంటి అంశంపై మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉంటుంది. ఓకే రైట్. ఇప్పటి వరకు మనం షెడ్యూల్స్ అయిపోయిందమ్మా. ఇప్పుడు విభాగాలు ఏంటమ్మా? విభాగాలు, దాన్ని మనం పార్ట్స్ అంటాం. విభాగాలు పార్ట్స్. రాజ్యాంగం ప్రారంభంలో మనకున్నటువంటి మొత్తం విభాగాల సంఖ్య 22. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం విభాగాల సంఖ్య 25. ఫస్ట్ షెడ్యూల్స్ అయిపోయింది, తర్వాత పార్ట్స్లోకి వచ్చే మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ప్రారంభంలో మనకున్నటువంటి మొత్తం విభాగాలన్నీ 22. ప్రస్తుతం మనకున్నటువంటి మొత్తం విభాగాల సంఖ్య ఎన్ని నాన్న? 25 విభాగాలు ఉన్నాయి. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం, మొదటి షెడ్యూల్ కానీ, మొదటి విభాగం కానీ, మొదటి ఆర్టికల్ కానీ ఒకే రకమైనటువంటి అంశాన్ని గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఆ ఒకే ఒక అంశం, ఆ ఒకే ఒక సబ్జెక్ట్ ఏది అంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఇండియన్ టెరిటరీ, భారత భూభాగాన్ని గురించి తెలియజేస్తుంది. ఫస్ట్ ఇక్కడ రాస్తున్నాను, 1వ విభాగం. ఒకటో విభాగం దేనికి సంబంధించింది? భారత భూభాగం. ఎక్స్పీ అంటాం. ఆర్టికల్స్ చూడమ్మా, 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్, 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ భారత భూభాగానికి సంబంధించిన అన్ని అంశాల గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. 1వ ఆర్టికల్ కానీ, 1వ షెడ్యూల్ కానీ, 1వ విభాగం కానీ ఒకే రకమైనటువంటి అంశాన్ని గురించి మనకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నాను. ఆ ఒకే ఒక రకమైనటువంటి అంశం ఏది? ఇండియన్ టెరిటరీ, భారత భూభాగం. చెప్పుకున్నాను డాడీ మనం అనేక సందర్భాల్లో. 1956 7వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించక ముందు ఎన్ని రాష్ట్రాలు? భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలను 4 కేటగిరీలుగా డివైడ్ చేసుకున్నాం. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. పార్ట్ ఏలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు 10, పార్ట్ బిలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు 9, పార్ట్ సిలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు 10, పార్ట్ డిలో ఉన్నటువంటి ఏకైక కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. రైట్. ఎప్పుడైతే 56వ సంవత్సరంలో 7వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించడం జరిగిందో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలను 14గా, మొత్తం ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలను 6గా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి 1వ ఆర్టికల్ దేనికి సంబంధించినా? భారత భూభాగంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు, వాటి పేర్లు మరియు సరిహద్దులు. భారత భూభాగంలో ఉన్నటువంటి వివిధ కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి పేర్లు మరియు సరిహద్దుల గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికలే అకార్డింగ్ ఆర్టికల్ 1. ఓకే. నెక్స్ట్ 2వ ఆర్టికల్ దేనికి సంబంధించింది? 2వ అధికరణం విదేశీ ప్రాంతాలకు సంబంధించింది. అంటే ఏదైనా ఒక విదేశీ ప్రాంతాలని మన భారతదేశంలో విలీనం చేయాలి అన్నా, లేదా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక ప్రాంతాన్ని ఇతర దేశాలకు బదిలీ చేయాలి అన్నా భారత పార్లమెంటు ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని రూపొందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. నెక్స్ట్ 3వ ఆర్టికల్ దేనికి సంబంధించింది? దాన్ని మనం స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్స్ అంటాం. తెలుగులో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు. ఏదైనా ఒక పెద్ద రాష్ట్రాన్ని 2 చిన్న రాష్ట్రాలుగా విభజించాలి అన్నా, 2 చిన్న రాష్ట్రాలను కలిపి ఒక పెద్ద రాష్ట్రంగా ఏర్పాటు చేయాలి అన్నా, ఇలా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాల మధ్య సరిహద్దులు నిర్ణయించాలి అన్నా, వాటికి నూతనంగా పేర్లు పెట్టాలి అన్నా కేవలం ఆర్టికల్ 3 ప్రకారం భారత పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికలే 3. నెక్స్ట్ 4వ ఆర్టికల్
1, 3 ఆర్టికల్ను మనం సవరించినట్లయితే ఆటోమేటిక్గా 4 ఆర్టికల్లో పొందుపరిచినటువంటి అంశాలు కూడా వాటంతటవే మార్పులకు చేర్పులకు గురవుతాయి అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ 4వ ఆర్టికల్. రైట్ డాడీ. నెక్స్ట్ అమ్మా, దీన్ని మనం 1వ విభాగం లేదా 1వ పార్ట్ లేదా ఫస్ట్ పార్ట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సెకండ్ వన్ 2వ విభాగం. రెండో విభాగం దేనికి సంబంధించింది? భారత పౌరసత్వానికి సంబంధించింది. భారత పౌరసత్వం, దాన్ని మనం ఏమంటాం? ఇండియన్ సిటిజన్షిప్ అంటాం ఇంగ్లీష్లో. భారత పౌరసత్వం. ఆర్టికల్స్ ఎంతవరకు అయిపోయినాయి? 1 నుంచి 4 వరకు ఆర్టికల్స్ అయిపోయినాయి. మరి ఇప్పుడు ఆర్టికల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి నాన్న? 5 నుంచి. 5 నుంచి 11 వరకు గల ఆర్టికల్స్ భారత పౌరసత్వానికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. వాస్తవంగా భారతదేశం విభజనకు గురయ్యేటటువంటి సందర్భంలో భారత పౌరసత్వ నియమాలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి అంశంపై భారత రాజ్యాంగ నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా భారత పౌరసత్వానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలను రూపొందించేటటువంటి అధికారాన్ని భారత పార్లమెంటుకి ఇవ్వడం జరిగింది మన భారత రాజ్యాంగ నిర్మాతలు. కాబట్టి ఇప్పటి వరకు ఈ భారత పౌరసత్వ చట్టాన్ని 2019 వరకు రీసెంట్గా కూడా దీని గురించి ఒక స్పెషల్ క్లాస్ తీసుకోవాలి. 2019 సంవత్సరంలో కూడా ప్రత్యేకంగా మన భారత పౌరసత్వ చట్టాన్ని సవరించడం జరిగింది. ఏంటి, ఎందుకు సవరించారు? ఇక్కడ రీజన్ ఒకటే. ఇక్కడ ఎన్నిక నియమావళిని లేదా ఎన్నికల అంశాలను దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో నివసిస్తున్నటువంటి ముస్లిం మతేతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాందిశీకులుగా, శరణార్థులుగా మన భారతదేశానికి రావడం జరిగినట్లయితే వారికి కూడా మన భారతదేశ పౌరసత్వాన్ని ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి సవరణ చట్టాలు ఇవన్నీ కూడా. ఓకే, దీని గురించి ఒక స్పెషల్ క్లాస్ తీసుకుంటాను మీకు. నెక్స్ట్ 3వ విభాగం. 3వ విభాగం దేనికి సంబంధించింది? ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు ఆర్టికల్స్ 11 వరకు అయిపోయినాయి. ఎక్కడి వరకు? ఇప్పుడు 12 to 35 ఆర్టికల్స్. 12 to 35 ఆర్టికల్స్ దేనికి సంబంధించింది? ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. వాస్తవంగా ప్రాథమిక హక్కులు అనేటటువంటి అంశాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది అంటే అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ప్రారంభంలో మన భారత పౌరులకు అందుబాటులో ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక హక్కుల సంఖ్య 7 రకాలు. ప్రస్తుతం భారత పౌరులకు అందుబాటులో ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక హక్కుల సంఖ్య 6 రకాలు మాత్రమే. ఓకేనా? ఏంటి 6 రకాలు అంటే ధనిక పేదరిక వర్గాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను తొలగించాలి, ఆర్థిక సమానత్వాన్ని సాధించాలి, సమసమాజాన్ని ఏర్పాటు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కుగా కొనసాగుతూ ఉన్నటువంటి రైట్ టు ప్రాపర్టీ, ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి పూర్తిగా తొలగించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం భారత పౌరులకు అందుబాటులో ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక హక్కుల సంఖ్య ఎన్ని అన్నట్లయితే 6 రకాలు అంటారు. రైట్. వాస్తవంగా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి, చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకు, ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడానికి ఇంతవరకు మన భారతదేశ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేయడం జరిగింది? ఇంతవరకు మన భారతదేశ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించడం జరిగింది అంటే 4 సార్లు సవరించడం జరిగింది. ప్రారంభంలో మనకున్నటువంటి హక్కులు ఎన్నని చెప్పానమ్మా? 7 రకాలు. చూడమా, 7 టైప్స్, 7 రకాలు. 1 సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ.
సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ వివరించే ఆర్టికల్స్ 14 నుండి 18. 2 స్వాతంత్ర్యపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటాం. స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్స్ 19 నుండి 22. 3 పీడనాన్ని నిరోధించే హక్కు, దీన్ని మనం రైట్ టు అగైనెస్ట్ ఎక్స్ప్లోటేషన్ అంటాం, లేదా దోపిడీని నిరోధించే హక్కు అంటాం. పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్స్ 2 23, 24. నెక్స్ట్ 4th రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మత స్వాతంత్ర్యపు హక్కు. మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్స్ 25 నుంచి 28. 5th కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ విద్య మరియు సాంస్కృతికపు హక్కు. విద్య మరియు సాంస్కృతికపు హక్కు ఆర్టికల్స్ 29 మరియు 30. తర్వాత 6th రైట్, ఇక్కడ ఇంటూ సింబల్ వేస్తున్నాను సింబాలిక్గా, అంటే ఆ రైట్ లేదని. రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కు ఆర్టికల్ 31. లాస్ట్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ రైట్ రాజ్యాంగ పరిహారపు హక్కు. ఆర్టికల్ 32. ఓకేనా. ఆసియాకును మనం ఎప్పుడు తొలగించడం జరిగింది? 1978 సంవత్సరంలో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆసియాకును ప్రాథమిక హక్కుల జాబితా నుండి పూర్తిగా తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఆసియాకు భారతదేశ వ్యాప్తంగా ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా పని చేస్తుంది అనేటటువంటి అంశాన్ని భారత రాజ్యాంగంలోని 12వ విభాగంలో 300A అనేటటువంటి ఆర్టికల్ మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి భారత పౌరులకు అందుబాటులో ఉన్నటువంటి మొత్తం హక్కులు ఎన్ని అన్నట్లయితే 6. ఇంతకుముందు క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, ఆసియాకును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడానికి ఇంతవరకు మన భారతదేశ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేయడం జరిగింది, ఇంతవరకు భారతదేశ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించడం జరిగింది అంటే 4 సార్లు అని చెప్పాను నాన్న. 4 సార్లు సవరించడం జరిగింది. ఆ 4 ఏంటి అంటే ఇక్కడ రాస్తున్నాను చూడమా. 1951 ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, మొదటి రాజ్యాంగ సవరణ చట్టం. రెండవది 1964 17th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 17వ రాజ్యాంగ సవరణ చట్టం. మూడోది 1971 24 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 24వ రాజ్యాంగ సవరణ చట్టం. నాలుగోది 1978 1978 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్,
44వ రాజ్యాంగ సవరణ చట్టం. ఆసియా హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడానికి ఇంతవరకు మన భారతదేశ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేయడం జరిగింది అంటే 4 సార్లు సవరించడం జరిగింది. రైట్, ఇది థర్డ్ పార్ట్. నెక్స్ట్ 4వ విభాగం, ఫోర్త్ పార్ట్. దేనికి సంబంధించింది? ఆదేశిక సూత్రాలు. ఈ ఆదేశిక సూత్రాలు గల మరొక పేరే మనం నిర్దేశక నియమాలు అంటాం. దాన్ని ఇంగ్లీష్లో డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ విత్ స్టేట్ పాలసీ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. 4వ విభాగం ఆదేశిక సూత్రాలు. దీనికి గల మరొక పేరునే మనం నిర్దేశక నియమాలు అంటాం. ఆర్టికల్స్ 35 వరకు అయిపోయినాయి. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 36 నుండి 51. 36 నుండి 51 వరకు ఉన్నటువంటి అధికరణలు ఆదేశిక సూత్రాలకు సంబంధించిన అన్ని అంశాల గురించి మనకు స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయటం, అన్ని అంశాల గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. మరి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఆదేశిక సూత్రాలను మనం ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించుకున్నాం? ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. జనరల్గా ఆదేశిక సూత్రాలను ప్రపంచానికి మొదటిసారిగా పరిచయం చేసినటువంటి దేశం ఏది అంటే నగరం రోమ్ అంటాం. రోమ్ నుండి ఈ ఆదేశిక సూత్రాలను ఎవరు స్వీకరించడం జరిగింది? స్పెయిన్ లేదా స్పానిష్. అక్కడ నుండి ఈ ఆదేశిక సూత్రాలను ఎవరు స్వీకరించడం జరిగింది? ఐర్లాండ్ లేదా ఐరిష్. ఐర్లాండ్ లేదా ఐరిష్ రాజ్యాంగం నుండి మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాలను స్వీకరించడం జరిగింది. మన భారత్ నుండి దక్షిణాఫ్రికా ఆదేశిక సూత్రాలను స్వీకరించడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంది కానీ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. వీటిని అమలు చేసినా అమలు చేయకపోయినా, వీటిని పాటించినా పాటించకపోయినా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మనం ఏ న్యాయస్థానంలో కూడా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. రైట్, చూడమా, ఈ ఆదేశిక సూత్రాల వర్గీకరణ ప్రపంచ రాజ్యాంగాల్లో ఎక్కడ వెతికినా కూడా కనిపించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. కేవలం మన భారతదేశంలో మాత్రమే ఆదేశిక సూత్రాలు మనం 3 రకాలుగా వర్గీకరించుకోవటం జరిగింది. ఆ 1 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్, సామ్యవాద భావాలు. 2 గాంధీయన్ ప్రిన్సిపల్స్, గాంధేయవాద భావాలు. 3 లిబరల్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్, ఉదారవాద లేదా అంతర్జాతీయ శాంతికి సంబంధించిన భావాలు. 'ఉదారవాద లేదా అంతర్జాతీయ శాంతికి సంబంధించిన భావాలు. ఓకే, ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఆదేశిక సూత్రాల వర్గీకరణ ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా కనిపించడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. కేవలం మన భారతదేశంలో మాత్రమే పరిపాలనా సౌలభ్యం కోసం లేదా ఆయా సూత్రాలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలను ప్రాతిపదికగా తీసుకొని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకదాన్ని సామ్యవాద భావాలు అంటారు, రెండో దాన్ని గాంధేయవాద భావాలు అంటారు, మూడో దాన్ని ఉదారవాద లేదా అంతర్జాతీయ శాంతికి సంబంధించిన భావాలు అంటారు. ఇలా మన భారతదేశంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలను 3 రకాలుగా వర్గీకరించినటువంటి ప్రముఖులు ఎవరు అన్నట్లయితే, 1 ప్రొఫెసర్ ఎంపీ శర్మ, 2 ప్రొఫెసర్ ఎంపీ జైన్,
ప్రొఫెసర్ జిఎన్ జోషి. ప్రొఫెసర్ జిఎన్ జోషి. ఇలా ఆదేశిక సూత్రాలను 3 రకాలుగా వర్గీకరించినటువంటి ప్రముఖులు ఎంతమంది అంటే 3. ప్రొఫెసర్ ఎంపి శర్మ, ప్రొఫెసర్ ఎంపి జైన్, ప్రొఫెసర్ జిఎన్ జోషి. డాడీ ఇప్పుడు 4A విభాగం. ఏ అనేది సబ్ క్లాస్ కాబట్టి దాన్ని కంపల్సరీగా బ్రాకెట్లో మాత్రమే రాయాలి. నాలుగు ఏ విభాగం దేనికి సంబంధించింది? ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు ఆర్టికల్ ఒకే ఒక ఆర్టికల్ 51 సబ్ క్లాస్ ఏ. కాబట్టి మనకున్నటువంటి మొత్తం 25 విభాగాల్లో అతి చిన్న విభాగాలు 2 ఉన్నాయి. ఆ రెండిట్లో మొదటి విభాగమే 4A విభాగం. కాబట్టి ఇక్కడ రాస్తున్నాను బ్రాకెట్లో అతి చిన్న విభాగం. కాబట్టి అతి చిన్న విభాగాలు భారత రాజ్యాంగంలో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి 4A విభాగం, రెండోది ఏంటి 20th పార్ట్ 20వ విభాగం. ఓకే, అతి చిన్న విభాగం దేనికి సంబంధించింది? ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులను గురించి మనకు తెలియజేస్తుంది. రాజ్యాంగం ప్రారంభంలో మనకు హక్కులు ఉన్నాయి కానీ ప్రాథమిక హక్కులు ఉన్నాయి కానీ ప్రాథమిక విధులు లేవు. ఎప్పుడైతే 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందో, డాక్టర్ స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సిఫార్సుల మేరకు 8 రకాల ప్రాథమిక విధులను 8 రకాల ప్రాథమిక విధులను రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. 2 రకాల ప్రాథమిక విధులను మన భారత ప్రభుత్వమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం 10 రకాల ప్రాథమిక విధులు ఎప్పటి నుండి ఫోర్స్లోకి రావడం, ఎప్పటి నుండి అమల్లోకి రావడం జరిగింది అంటే 1977 జనవరి 3వ తారీఖు నుండి అమల్లోకి రావడం జరిగింది. ప్రస్తుతానికి భారత పౌరులకు అందుబాటులో ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక విధుల సంఖ్య 11. ఆ 11వ ప్రాథమిక విధిని ఎప్పుడు చేర్చడం జరిగింది? 2002 సంవత్సరంలో చేసిన 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ ప్రాథమిక విధిని అదనంగా భారత రాజ్యాంగానికి చేర్చడం జరిగింది. ఆ 11వ ప్రాథమిక విధి పేరేంటి అంటే 6 సంవత్సరాల లోపు బాలబాలికలకు. 6 సంవత్సరాల లోపు బాలబాలికలకు. వాస్తవంగా ఈ అంశాన్ని ఇంకాస్త ఎన్లైట్గా కూడా చెప్పుకోవచ్చు మనం. ఆ 11వ ప్రాథమిక విధి 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు వారికి కావలసినటువంటి విద్యా సౌకర్యాలను కల్పించవలసిన ప్రధానమైనటువంటి బాధ్యత వారి తల్లిదండ్రులదే. వాస్తవంగా ఇంతకుముందు ఈ అంశం 45 ఆర్టికల్లో ఉంది. 45 ఆర్టికల్లో ఏముంది? 6 నుండి 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు ప్రాథమిక విద్యను అందించవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ప్రభుత్వాలదే. ఈ అంశాన్ని ఏం చేశాం? 21 సబ్ క్లాస్ ఏకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి 21లో ఉన్నటువంటి అంశం ఏమైంది? ఖాళీగా ఉంది. కాబట్టి ఆ 21 ఓకేనా, 45లో ఉన్నటువంటి అంశం ఖాళీగా ఉంది. ఆ అంశమే 6 సంవత్సరాల లోపు బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను ఉచితంగా అందించాలి. కానీ ఇక్కడ 11వ ప్రాథమిక విధి అంటున్నాను, ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఏంటి ఆ 11వ ప్రాథమిక విధి? 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు వారికి కావలసినటువంటి విద్యా సౌకర్యాలను కల్పించవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత వారి పేరెంట్స్దే, వారి సంరక్షకులదే, వారి తల్లిదండ్రులదే. ఓకే, ఎప్పుడైతే మనం 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందో, డాక్టర్ స్వరణ్ సింగ్ కమిటీ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి రికమెండేషన్స్ బేసిక్గా తీసుకొని రష్యా రాజ్యాంగం నుండి 8 రకాలుగా ప్రాథమిక విధులను మనం స్వీకరించడం జరిగింది. 2 రకాల ప్రాథమిక విధులను మన భారత ప్రభుత్వమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం 10 రకాల ప్రాథమిక విధులు 77 జనవరి 3 నుండి అమల్లోకి వచ్చాయి. కాబట్టి జనవరి 3వ తారీఖున మనం
ప్రాథమిక విధుల దినోత్సవంగా లేదా ఫండమెంటల్ డ్యూటీస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రస్తుతానికి ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక విధుల సంఖ్య 11. నెక్స్ట్, ఐదవ విభాగం దేనికి సంబంధించింది? కేంద్ర ప్రభుత్వానికి, యూనియన్ గవర్నమెంట్. మనకున్నటువంటి 25 విభాగాల్లో అతిపెద్ద విభాగం ఏదైనా ఉందంటే ఉంది, ఒకే ఒక విభాగం. అదే 5వ పార్ట్, 5th పార్ట్, కేంద్ర ప్రభుత్వం 5వ విభాగం. ఆర్టికల్స్ 51 వరకు అయిపోయినాయి. ఇక్కడ చూడండి, 52 నుంచి 151 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. 52 నుండి 151 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ దేనికి సంబంధించింది? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాల గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. రైట్. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా 3 ప్రభుత్వాలు ఉంటాయి. యూనియన్ గవర్నమెంట్ టు బి ఎగ్జిస్ట్ ఇన్ ద 3 టైప్స్ ఆఫ్ గవర్నమెంటల్ ఆర్గాన్స్. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా ఎన్ని అంగాలు ఉంటాయి నాన్న? 3 అంగాలు ఉంటాయి. లైక్ దట్. 1, ప్రధానంగా 3 అంగాలు ఉంటాయి. ఒకదాన్ని యూనియన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటాం. కేంద్ర కార్యనిర్వాహక శాఖ. కేంద్ర కార్యనిర్వాహక శాఖ, యూనియన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. దీని గురించి వివరించేటటువంటి ఆర్టికల్స్ 52 నుండి 78 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. సెకండ్, యూనియన్ లెజిస్లేచర్ బ్రాంచ్, కేంద్ర శాసనశాఖ. కేంద్ర శాసనశాఖ ఆర్టికల్స్ 79 నుండి 123. థర్డ్ వన్, యూనియన్ జ్యుడిషియరీ బ్రాంచ్, కేంద్ర న్యాయశాఖ. కేంద్ర న్యాయశాఖ వివరించే ఆర్టికల్స్ 124 నుండి 147. కానీ మనం ఏం చెప్పుకున్నాం? కేంద్ర ప్రభుత్వాన్ని గురించి వివరించే ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పుకున్నాం? 52 నుంచి 151 వరకు అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ స్టార్ సింబల్ వేస్తున్నాను సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి. కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఎవరైతేనో కేంద్ర ప్రభుత్వ ఖజానా కాపలాదారు. ఇంగ్లీష్లో ఏం చెప్పుకుంటాం? కస్టోడియన్ పర్సన్ ఆఫ్ ద ఇండియన్ పబ్లిక్ పర్సన్ అని చెప్పుకుంటాం. ఆర్టికల్స్ 47 వరకు అయిపోయింది. 147. ఇప్పుడు 148 నుంచి 151 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. 148 నుంచి 151 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ దేనికి సంబంధించింది? కాగ్కు సంబంధించింది. కొంచెం సింపుల్గా కేంద్ర కార్యనిర్వాహక శాఖ, యూనియన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎన్ని రకాలుగా సభ్యులు ఉంటారు? 4 రకాలుగా సభ్యులు ఉంటారు. కేంద్ర కార్యనిర్వాహక శాఖలో హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెంబర్స్ టు బి ఎగ్జిస్ట్ ఇన్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. కేంద్ర కార్యనిర్వాహక శాఖలో 4 రకాలుగా సభ్యులు ఉంటారు. ఇక్కడ రాస్తున్నాను. 1 ఈజ్ రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
సెకండ్ వన్ ఈజ్ పిఎం అండ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రిమండలి సభ్యులు. థర్డ్ వన్ అటార్నీ జనరల్. ఫోర్త్ వన్ పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. శాశ్వత ప్రాతిపదికన ఎంపికైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. శాశ్వత ప్రాతిపదికన ఎంపికైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. కాబట్టి కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎన్ని రకాలుగా సభ్యులు కనిపించారు? మనకి 4 రకాలుగా కనిపించారు. ఒకటి ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సెకండ్ వన్ పిఎం అండ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. థర్డ్ వన్ అటార్నీ జనరల్. ఫోర్త్ వన్ పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. శాశ్వత ప్రాతిపదికన ఎంపికైనటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. కాబట్టి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని అంగాలు ఉంటాయి? యూనియన్ గవర్నమెంట్ టు బి ఎగ్జిస్ట్ ఇన్ ద 3 టైప్స్ ఆఫ్ గవర్నమెంటల్ ఆర్గాన్స్ అని చెప్పుకున్నాం. వన్ ఈజ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అయిపోయింది. సెకండ్ వన్ యూనియన్ లెజిస్లేచర్ బ్రాంచ్, దీన్నే మనం కేంద్ర శాసనశాఖ అంటాం. దీనికి గల మరొక పేరే తెలుగులో రాష్ట్రాన్ని నీటుగా పార్లమెంట్. పార్లమెంట్ అకార్డింగ్ ఆర్టికల్ 79 పార్లమెంట్ విచ్ మీన్స్ వన్ ఈజ్ లోక్సభ, సెకండ్ వన్ ఈజ్ రాజ్యసభ, థర్డ్ వన్ ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో దిస్ కాల్డ్ ఈజ్ ఏ పార్లమెంట్. 79వ ఆర్టికల్ని బేసిక్గా తీసుకొని పార్లమెంటు అనగా 1 లోక్సభ ఉండాలి, 2 రాజ్యసభ ఉండాలి, 3 రాష్ట్రపతి ఉండాలి. రైట్. నెక్స్ట్ వన్ యూనియన్ జ్యుడిషియరీ బ్రాంచ్, దీన్ని మనం కేంద్ర న్యాయశాఖ అంటాం. దీనికి గల మరొక పేరే సింపుల్గా సుప్రీంకోర్టు. ఏంటమ్మా? సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు గురించి వివరించే ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అకార్డింగ్ ఆర్టికల్ 124 to 147 ఆర్టికల్స్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కంపోజిషన్ అండ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు నిర్మాణం మరియు అధికారాలు, విధులకు సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి కూడా మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. రైట్ సార్. నెక్స్ట్ మా 6వ విభాగం సిక్స్త్ పార్ట్. 6వ విభాగం దేనికి సంబంధించింది నాన్న? స్టేట్ గవర్నమెంట్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం. ఆర్టికల్స్ ఎంతవరకు అయిపోయినాయి? 151 వరకు అయిపోయినాయి. మరి ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 152 నుంచి 237 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. 152 నుంచి 237 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ దేనికి సంబంధించింది? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాల గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. రైట్. చూడమ్మా, ప్రతి రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానంగా 3 ప్రభుత్వాంగాలు ఉంటాయి. ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ టు బి ఎగ్జిస్ట్ ఇన్ ద 3 టైప్స్ ఆఫ్ గవర్నమెంటల్ ఆర్గాన్స్ లైక్ దట్. వన్ ఈజ్ రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. ఆర్టికల్స్ నానా 152 నుంచి 167 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. రెండవది స్టేట్ లెజిస్లేచర్ బ్రాంచ్, రాష్ట్ర శాసన శాఖ. ఆర్టికల్స్ 168 నుంచి 213 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. థర్డ్ వన్
స్టేట్ జ్యుడిషియరీ బ్రాంచ్, రాష్ట్ర న్యాయశాఖ, దాన్నే మనం హైకోర్టు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఆర్టికల్స్ 214 నుంచి 231 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. కానీ మనం ఏం చెప్పుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి వివరించే ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 152 నుంచి 237 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ చూడమా, స్టార్ సింబల్ వేస్తున్నాను సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. దిగువ న్యాయస్థానాలు లేదా జిల్లా న్యాయస్థానాలు, దిగువ న్యాయస్థానాలు లేదా జిల్లా న్యాయస్థానాలు, దీన్ని మనం సబార్డినేట్ కోర్ట్స్ అంటాం. ఆర్టికల్స్ 231 వరకు అయిపోయినాయమ్మా. చూడన్నా, 232 నుంచి 237 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. 232 నుంచి 237 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ దేనికి సంబంధించింది? జిల్లా న్యాయస్థానాలకు సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఫస్ట్, రాష్ట్ర కార్యనిర్వాహక శాఖ అన్నాను. రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలో ఎన్ని రకాలుగా సభ్యులు ఉంటారు? 4 రకాలుగా సభ్యులు ఉంటారు. లైక్ దట్, వన్ ఈజ్ గవర్నర్, సెకండ్ వన్ ఈజ్ సీఎం అండ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు. థర్డ్ వన్ ఈజ్ అడ్వకేట్ జనరల్, అక్కడేమో అటార్నీ జనరల్ ఉంటారు, ఇక్కడ అడ్వకేట్ జనరల్. ఫోర్త్ వన్ ఈజ్ పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, శాశ్వత ప్రాతిపదికన ఎంపికైనటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. ఓకే రైట్. రెండోది ఏం చెప్పుకున్నాం మనం? స్టేట్ లెజిస్లేచర్ బ్రాంచ్, రాష్ట్ర శాసనశాఖ అన్నాను. ఓకే, రాష్ట్ర శాసనశాఖను గురించి వివరించే ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అకార్డింగ్ ఆర్టికల్ 168 నుంచి 213 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. అకార్డింగ్ ఆర్టికల్ 168, స్టేట్ లెజిస్లేచర్ బ్రాంచ్ విచ్ మీన్స్ రాష్ట్ర శాసనశాఖ అనగా వన్ ఈజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సెకండ్ వన్ ఈజ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, థర్డ్ వన్ ఈజ్ గవర్నర్. ఈ ముగ్గురిని కలుపుకునే మనం రాష్ట్ర శాసనశాఖ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఒకదాన్ని రాష్ట్ర విధాన సభ అంటాం, రెండవ దాన్ని రాష్ట్ర విధాన పరిషత్తు అంటాం, మూడో వాళ్ళని గవర్నర్ అంటాం. ఈ ముగ్గురిని కలుపుకునే మనం రాష్ట్ర శాసనశాఖ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. మళ్ళీ సేమ్ ఆర్టికల్, అకార్డింగ్ ఆర్టికల్ 168, గవర్నర్ ఈజ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద లెజిస్లేటివ్ బ్రాంచ్, అంటే స్టేట్ లెజిస్లేటివ్ బ్రాంచ్, బట్ నాట్ మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. 168వ ఆర్టికల్ ప్రకారం గవర్నరు రాష్ట్ర శాసనశాఖలో అంతర్భాగమే కానీ రాష్ట్ర శాసనసభ సభ్యుడు మాత్రం కాదు. నెక్స్ట్ థర్డ్ వన్, రాష్ట్ర న్యాయశాఖ. దీన్నే మనం ఏ పేరుతో పిలిచే మనం హైకోర్టు అన్నాం. అకార్డింగ్ ఆర్టికల్ 214 బేసిక్గా తీసుకున్నట్లయితే, షల్ బి ఏ హైకోర్ట్ ఫర్ ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్. 214వ ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి. అకార్డింగ్ ఆర్టికల్ 231, 231వ ఆర్టికల్ ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే ఉమ్మడి హైకోర్టును కూడా ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతానికి ఉమ్మడి హైకోర్టు కలిగినటువంటి రాష్ట్రాలు భారతదేశ వ్యాప్తంగా 1 మహారాష్ట్ర, గోవా, పంజాబు, హర్యానా. అలానే గౌహతి హైకోర్టు అంటాం, దాన్ని మనం ఈశాన్య రాష్ట్రాల హైకోర్టు అంటాం. అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం, అస్సోం మొదలైనటువంటి రాష్ట్రాలను కలుపుకొని ఏర్పాటు చేసినటువంటి హైకోర్టు. వాస్తవంగా 1861 కౌన్సిల్ చట్టం ఆధారంగా 1862 సంవత్సరంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1862లో కలకత్తాలో హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అదే సంవత్సరం బొంబాయి, మద్రాస్ ప్రాంతాల్లో కూడా హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు ఏది అన్నట్లయితే గౌహతి హైకోర్టు. దీన్ని ఏ సంవత్సరం ఏర్పాటు చేసుకున్నారు? 48లో. అలానే స్వతంత్ర భారతదేశంలో రెండో హైకోర్టు ఏది అంటే రాజస్థాన్ హైకోర్టు. దీన్ని కూడా ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు? 1948లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? 1956 సంవత్సరంలో. ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం రాష్ట్ర హైకోర్టుల సంఖ్య 25.
ఏనేనా 25 హైకోర్టులు ఉన్నాయి. 214వ ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి. 231వ ఆర్టికల్ ప్రకారం 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే ఉమ్మడి హైకోర్టును కూడా ఏర్పాటు చేయవచ్చు. అలానే హైకోర్టు కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అన్నట్లయితే 2 అని చెప్పుకుంటాం. ఒకదాన్ని ఏ పేరుతో పిలుస్తాం? ఢిల్లీ. రెండోది ఏంటి? జమ్మూ అండ్ కాశ్మీర్. మరి మిగిలినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు సమీప రాష్ట్ర హైకోర్టు పరిధిలోనికి వెళ్ళిపోతాయి. ఎగ్జాంపుల్, అండమాన్ నికోబార్ తీసుకున్నట్లయితే కలకత్తా హైకోర్టు పరిధిలోకి, పాండిచ్చేరిని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే మద్రాస్ హైకోర్టు పరిధిలోకి, అలానే దాద్రా నగర్ హవేలీ మరియు డయూ డామన్ అనేటటువంటి ప్రాంతాలను ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే బొంబాయి హైకోర్టు పరిధిలోనికి. ఈ విధంగా మిగిలినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు సమీప రాష్ట్ర హైకోర్టు పరిధిలోనికి వెళ్ళిపోతాయి. ఏడో విభాగం 7th పార్ట్. ఇప్పుడు 6th పార్ట్ అయిపోయింది. మా 7th పార్ట్ ఏడో విభాగం దేనికి సంబంధించింది? ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద పార్ట్ బి స్టేట్ గవర్నమెంట్స్. పార్ట్ బి రాష్ట్రాలు. పార్ట్ బి రాష్ట్రాలు. దీని గురించి వివరించే ఆర్టికల్ ఒకే ఒక ఆర్టికల్ 238వ ఆర్టికల్. చూడనా, 1956 సంవత్సరంలో చేసిన 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్ట్ బి రాష్ట్రాలను పూర్తిగా తొలగించడం జరిగింది. ఇక్కడ రాసిన నోట్ 1956 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్ట్ బి రాష్ట్రాలను పూర్తిగా తొలగించడం జరిగింది. పార్ట్ బిలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు 9 అని చెప్పాను. ఎన్ని ఉన్నాయి? 9 రాష్ట్రాలు ఉన్నాయి. పార్ట్ బిలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాలు 9. ఆ 9 రాష్ట్రాలు: 1 హైదరాబాద్, 2 జమ్మూ అండ్ కాశ్మీర్, 3 మధ్య భారత్, దాన్ని మనం సెంట్రల్ ప్రావిన్స్ అంటాం, 4 మైసూర్, 5 పంజాబ్ మరియు ఈస్ట్ పాటియాలా, 6 రాజస్థాన్, 7 సౌరాష్ట్ర, 8 ట్రావెన్కోర్ కొచ్చిన్, 9 వింధ్య ప్రదేశ్, 1956 సంవత్సరంలో చేసిన 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్ట్ బి రాష్ట్రాలను పూర్తిగా తొలగించడం జరిగింది. కాబట్టి మనకున్నటువంటి 25 విభాగాల్లో తొలగించబడినటువంటి విభాగం ఏది అన్నట్లయితే 7th పార్ట్ 7వ విభాగం.
నెక్స్ట్ 8వ విభాగం కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. యూనియన్ టెరిటరీస్. ఆర్టికల్స్ 239 నుంచి 242. 239 నుంచి 242. క్వశ్చన్లోని ఆన్సర్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా పరిపాలించబడేటటువంటి ప్రాంతాలనే మనం కేంద్ర పాలిత ప్రాంతాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. 56 రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించక ముందు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలు 1, అదే అండమాన్ నికోబార్ దీవులు. 56 రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలు 6. ఓకే. అలానే 2019 సంవత్సరానికి ముందు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? 7. 2019 నుండి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు 9. 2020 నుండి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు 8. 2020 జనవరి 26వ తారీఖున దాద్రానగర్ హవేలీ మరియు డయూ డామన్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలను ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8గా ఉన్నాయి. రైట్. ఆ కేంద్రపాలిత ప్రాంతాల పేర్లు రాస్తాను ఇక్కడ చూడమా. ఫస్ట్ ఢిల్లీ, సెకండ్ వన్ పాండిచ్చేరి, 3 అండమాన్ నికోబార్ దీవులు, 4 లక్షద్వీపులు, 5 చండీగఢ్, 6 దాద్రానగర్ హవేలీ మరియు డయూ డామన్, 7 జమ్మూ అండ్ కాశ్మీర్, 8 లడఖ్ లేదా లద్దాఖ్, 9 కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా పరిపాలించబడేటటువంటి ప్రాంతాలే మనం కేంద్రపాలిత ప్రాంతాలు అంటారు. ప్రస్తుతానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8. ఈ కేంద్రపాలిత ప్రాంతాల గురించి వివరించేటటువంటి ఆర్టికల్స్ 239 నుంచి 242 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. రైట్. నెక్స్ట్ తొమ్మిదో విభాగం పంచాయతీరాజ్ విధానాన్ని గురించి తెలియజేస్తుంది. పంచాయతీరాజ్ విధానం ఆర్టికల్స్ 242 వరకు అయిపోయినాయి. ఇక్కడ 243 ఏ నుండి 243 ఓ వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. దీన్నే మనం ఏమంటాం? గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు అంటాం.
అంటే రూరల్ లోకల్ గవర్నమెంట్స్ అంటాం. ఎప్పుడైతే 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు ఇది రూపొందించారు? 1992 సంవత్సరంలో. స్థానిక సంస్థలు కూడా రాజ్యాంగ భద్రత లభించింది కాబట్టి ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఆర్టికల్స్ 243A నుండి 243O వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని అంశాల గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం భారతదేశ వ్యాప్తంగా ఎన్నంచెల పంచాయతీరాజ్ విధానం అమలవుతుంది? 3 అంచెల పంచాయతీరాజ్ విధానం అమలవుతుంది. ఒకదాన్ని గ్రామ పంచాయతీ అంటాం, రెండో దాన్ని మండల పరిషత్ అంటాం, మూడో దాన్ని జిల్లా పరిషత్తులు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ 9A విభాగం దేనికి సంబంధించింది? మున్సిపాలిటీలు అంటే పట్టణ స్థానిక ప్రభుత్వాలు. పట్టణ స్థానిక ప్రభుత్వాలు. ఆర్టికల్స్ ఓవర్కి అయిపోయినాయి అక్కడ. 243P నుండి 243ZG వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ పట్టణ స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని అంశాల గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. ఈ పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి వివరించే రాజ్యాంగ సవరణ చట్టం ఎన్నోది? 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 74వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏ సంవత్సరం రూపొందించారు? 1992 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పట్టణ స్థానిక ప్రభుత్వాలు ఎన్ని రకాలని చెప్పుకున్నాం మనం? వాస్తవంగా బుక్స్లో ఉంది మాత్రం 8 రకాలు. కానీ 74వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పట్టణ స్థానిక ప్రభుత్వాలు ఎన్ని అంటే 9 రకాలుగా చెప్పుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ 9B విభాగం. దీన్ని మనం సహకార సంఘాలు అంటాం. ఏంటన్నా? సహకార సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీస్. సహకార సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీస్. ఆర్టికల్స్ సార్ ఒకసారి ఆపండి సార్. 9B పార్ట్ సహకార సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీస్ అంటున్నాను. ఆర్టికల్స్ నాన్న 243 ZG వరకు అయిపోయింది. 243 ZH నుంచి 243 ZT వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ సహకార సంఘాలకు సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ 10వ విభాగం. షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ ప్రాంతాలు. షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ ప్రాంతాలు. షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ ప్రాంతాల గురించి వివరించే ఆర్టికల్స్ 244A, 244B. ఓకే. నెక్స్ట్ 11th పార్ట్ 11వ విభాగం. పదకొండవ విభాగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిపాలనా సంబంధాలను గురించి తెలియజేస్తుంది. అలానే శాసన సంబంధాల గురించి తెలియజేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య
శాసన సంబంధాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసన సంబంధాల గురించి వివరించే ఆర్టికల్స్ 245 నుండి 255 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. నెక్స్ట్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిపాలనా సంబంధాలు. సెకండ్ వన్ రాస్తున్నాను ఇక్కడ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, పరిపాలనా సంబంధాలు. ఆర్టికల్స్ 256 నుండి 263 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. అలానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలు, ఫినాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఆర్థిక సంబంధాలు. ఆర్టికల్స్ 264 నుండి 300A వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. కానీ వివరించే విభాగం మాత్రం 12th పార్ట్. ఈ రెండు సంబంధాలేమో 11వ విభాగం, ఇది మాత్రం 12వ విభాగం. జనరల్గా మన భారతదేశంలో 2 రకాల ప్రభుత్వాలు ఉన్నాయి. ఒకదాన్ని కేంద్ర ప్రభుత్వం అంటారు, రెండవ దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అంటారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను మనం 3 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒకదాన్ని శాసన సంబంధాలు అంటారు, రెండవ దాన్ని పరిపాలనా సంబంధాలు అంటారు, మూడో దాన్ని ఆర్థిక సంబంధాలు అంటారు. శాసన సంబంధాల గురించి వివరించే విభాగం 11వ విభాగం. ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 245 నుంచి 255 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. వాస్తవంగా అకార్డింగ్ ఆర్టికల్ 245 ఏం చెప్తుంది అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శాసనాల పరిధిని గురించి లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల పరిధిని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికలే అకార్డింగ్ ఆర్టికల్ 245. అంటే కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టం ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించినటువంటి చట్టాలు ఎంతవరకు చెల్లుబాటు అవుతాయి అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి ఆర్టికలే అకార్డింగ్ ఆర్టికల్ 245. కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టం మన భారతదేశ భౌగోళిక సరిహద్దు లోపలే కాకుండా విదేశాల్లో నివసిస్తున్న సమస్త భారత ప్రజానీకానికి కూడా చెల్లుబాటు అవుతుంది. దీన్ని మనం ఎక్స్ట్రా టెరిటోరియల్ యాక్ట్ అంటాం, లేదా తెలుగులో సీమాంతేతర చట్టం అంటాం. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించినటువంటి చట్టాలు ఆ రాష్ట్ర భౌగోళిక సరిహద్దు లోపల మాత్రమే పనిచేస్తాయి. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఒక రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టం మరో రాష్ట్రంలో ఉన్నటువంటి దాని అనుబంధ సంస్థ కూడా చెల్లుబాటు అవ్వడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అది ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో, చాలా అరుదైనటువంటి సందర్భాల్లో మాత్రమే. దాన్ని మనం ఏమంటాం, డాక్ట్రిన్ ఆఫ్ టెరిటోరియల్ నెక్సెస్ అంటాం. అదే తెలుగులో భారత భూభాగ అనుబంధ సూత్రం అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అలానే పరిపాలనా సంబంధాలు. ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 256 నుంచి 263 వరకు. రాష్ట్ర ప్రభుత్వాలు 256వ ఆర్టికల్ని బేసిక్గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు తమకు సంబంధించినటువంటి కార్యనిర్వహణ అధికారాలను కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికారానికి లోబడి మాత్రమే నిర్వర్తించాలి. అంతేగాని కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాన్ని అతిక్రమించే విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తనకు సంబంధించినటువంటి అధికారాలను వినియోగించుకోవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. నెక్స్ట్, ఆర్థిక సంబంధాలు. అకార్డింగ్ ఆర్టికల్ 264ను బేసిక్గా తీసుకున్నట్లయితే కేవలం దీనిలో అన్వయింపు అని ఉంటుంది, ఇంటర్ప్రిటేషన్ అంటుంది. కానీ 265వ ఆర్టికల్ని బేసిక్గా తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధత లేకుండా ఎలాంటి పన్నులు విధించరాదు, కానీ ఫీజులు మాత్రం వసూలు చేసుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని గురించి వివరించేదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలు. ఆర్టికల్స్ ఎంతవరకు 300A. ఓకే సార్. నెక్స్ట్ 13వ విభాగం. 13వ విభాగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వర్తక వాణిజ్యాలు. వర్తక
వాణిజ్యాలు. ఆర్టికల్స్ 300 వరకు అయిపోయినాయి. ఇక్కడ 301 నుంచి 307 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్, 301 నుంచి 307 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యాపార సంబంధమైనటువంటి కార్యకలాపాలు ఏ విధంగా నిర్వహించాలి అనేటటువంటి అంశాన్ని గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి విభాగమే 13వ విభాగం. నెక్స్ట్ 14th పార్ట్ 14వ విభాగం కేంద్ర మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు. కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు. కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు. ఆర్టికల్స్ 307 వరకు అయిపోయింది. 308 నుండి 323 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. ఒకదాన్ని మనం సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటాం, రెండో దాన్ని మనం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఒకదాన్ని కేంద్ర పబ్లిక్ సర్వీసులు అంటాము, రెండో దాన్ని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ రెండే కాకుండా మనకి ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీసెస్, అఖిల భారత సర్వీసులు కూడా ఉన్నాయి. కానీ కేంద్ర రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి వివరించే ఆర్టికల్స్ మాత్రం 308 నుంచి 323. ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టార్ సింబల్ వేస్తున్నాను ముందుగానే. 14A విభాగం, ఏ అనేది సబ్ క్లాస్ కాబట్టి దాన్ని బ్రాకెట్లో రాస్తున్నాను. ట్రిబ్యునల్స్. ట్రిబ్యునల్స్ దీన్ని మనం ప్రత్యేకమైన న్యాయస్థానాలు అంటారు. సులభంగా అర్థమవుతుంది, ఇబ్బంది ఏం లేదు. 323A దీన్నే మనం క్యాట్ అంటాం. తర్వాత 323B దీన్నే మనం శాట్ అంటాం. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వివాదాలను పరిశీలించి పరిష్కరించే ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలనే ట్రిబ్యునల్స్ అంటాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వివాదాలను పరిశీలించి పరిష్కరించే ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలే మనం ట్రిబ్యునల్స్ అంటాం. ఓకేనా? దీని గురించి వివరించే ఆర్టికల్స్ 2, 323 సబ్ క్లాస్ ఏ, 323 సబ్ క్లాస్ బి. 323A దాన్ని క్యాట్ అన్నాను, అంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. 323B శాట్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వివాదాలను పరిశీలించి పరిష్కరించే ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలనే ట్రిబ్యునల్స్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. రైట్. నెక్స్ట్ 15వ విభాగం ఎన్నికలు, ఎన్నికల సంఘాన్ని గురించి తెలియజేస్తుంది. ఎన్నికలు, ఎన్నికల సంఘం. ఆర్టికల్స్ 323 వరకు అయిపోయినాయి. 324 నుండి 329 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. 324 నుండి 329 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అన్ని అంశాల గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను అభ్యర్థుల్ని. భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని రకాలుగా ఎన్నికలను నిర్వహిస్తుంది? How many types of elections to be conducted by the Central Election Commission throughout India? భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని రకాలుగా ఎన్నికలు నిర్వహిస్తుంది అంటే 6 రకాలుగా ఎన్నికలు నిర్వహిస్తుంది. ఒకదాన్ని రాష్ట్రపతి ఎన్నికలు అంటాం, రెండో దాన్ని ఉపరాష్ట్రపతి ఎన్నికలు అంటాం, మూడో దాన్ని లోక్సభ ఎన్నికలు అంటాం,
నాలుగో దాన్ని రాజ్యసభ ఎన్నికలు అంటాం, ఐదో దాన్ని విధానసభ ఎన్నికలు అంటాం, ఆరో దాన్ని విధాన పరిషత్తు లేదా శాసన మండలి ఎన్నికలు. కనెక్ట్ అవుతుందా? కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గురించి వివరించే ఆర్టికల్ సపరేట్ నానా. అది రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గురించి వివరించే ఆర్టికల్ ఎంత? 243 సబ్ క్లాస్ కే. 243 సబ్ క్లాస్ కే రాష్ట్ర ఎన్నికల సంఘానికి గురించి స్పష్టంగా మనకు వివరించడం జరుగుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్ని రకాలుగా ఎన్నికలను నిర్వహిస్తుంది? కేవలం ఒకే ఒక ఎన్నిక, దాన్ని మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ లేదా స్థానిక సంస్థల ఎన్నికలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. కానీ కేంద్ర ఎన్నికల సంఘం భారతదేశ వ్యాప్తంగా ఎన్ని రకాలుగా ఎన్నికలు నిర్వహిస్తుంది నానా? 6 రకాలుగా ఎన్నికలు నిర్వహిస్తుంది. ఓకే, నెక్స్ట్ 16వ విభాగం. కొన్ని వర్గాల వారికి ప్రత్యేకమైనటువంటి రక్షణలు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సమ్ ప్రివిలేజెస్ ప్రొవైడ్ టు ద సమ్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్. కొన్ని వర్గాల వారికి ప్రత్యేకమైన రక్షణలు. కొన్ని వర్గాల వారికి ప్రత్యేకమైనటువంటి రక్షణలు. ఆర్టికల్స్ ఎంతవరకు అయిపోయినాయి డాడీ? 324 నుండి 329 వరకు అయిపోయినాయి. ఇంక ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 330 నుంచి 342 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. అంటే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఆంగ్లో ఇండియన్స్కు ఏ విధంగా మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలను కల్పించాలి అనేటటువంటి అంశాన్ని గురించి వివరించేదే 16th పార్ట్, 16వ విభాగం. నెక్స్ట్ 17th పార్ట్, 17వ విభాగం. అధికార భాషలు, అఫీషియల్ లాంగ్వేజెస్. అధికార భాషలు ఆర్టికల్స్ ఎంతవరకు అయిపోయినాయి? 42 వరకు అయిపోయినాయి. 343 నుంచి 351 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ మన భారత ప్రభుత్వం గుర్తించినటువంటి అధికార భాషలకు సంబంధించిన అన్ని అంశాల గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. రాజ్యాంగం ప్రారంభంలో గుర్తించినటువంటి మొత్తం అధికార భాషల సంఖ్య 14. ప్రస్తుతం గుర్తించినటువంటి మొత్తం అధికార భాషల సంఖ్య 22. ఈ 22 అధికార భాషల గురించి వివరించే ప్రత్యేకమైనటువంటి విభాగమే 17th పార్ట్, 17వ విభాగం. నెక్స్ట్ 18th పార్ట్. అత్యవసర అధికారాలు, ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్స్ 51 వరకు అయిపోయినాయి. ఇక్కడ 352 నుంచి 360 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. 352 నుండి 360 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. 352వ ఆర్టికల్ దేనికి సంబంధించింది? నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించింది. ఇంతవరకు భారతదేశ వ్యాప్తంగా జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు ప్రకటించడం జరిగింది? కేవలం 3 సార్లు ప్రకటించడం జరిగింది. మొదటిసారిగా 1962, ఆ తర్వాత 1971, ఆ తర్వాత 1975 సంవత్సరాల్లో. రెండేమో బహిర్గత కారణాలు, మూడోదేమో ఆంతరంగిక కల్లోలాలు. అంటే మనకే పడినటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భం. అలానే అకార్డింగ్ ఆర్టికల్ 356, దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఆర్ ప్రెసిడెంట్ రూల్ అంటాం. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన అంటాం. ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు ప్రకటించడం జరిగింది? 128 నుండి 129 సార్లు ప్రకటించడం జరిగింది. అలానే అకార్డింగ్ ఆర్టికల్ 360, దాన్ని మనం ఫినాన్షియల్ ఎమర్జెన్సీ లేదా ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటాం. ఇంతవరకు భారతదేశ వ్యాప్తంగా ఒకసారి కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదు. నెక్స్ట్ 19th పార్ట్.
కొన్ని ప్రత్యేకమైన మినహాయింపులు. అంటే సమ్ టైప్స్ ఆఫ్ ఎగ్జంప్షన్స్. ఆర్టికల్స్ నాన్న 60 వరకు అయిపోయిందమ్మా. 361 నుంచి 367 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏంటి? కొన్ని ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు. రాష్ట్రపతి మరియు గవర్నర్లు చట్టానికి అతీతులు. అంటే మన భారత పార్లమెంటు రూపొందించినటువంటి చట్టం రాష్ట్రపతి ఎందు కానీ గవర్నర్ల ఎందు కానీ ఎలాంటి సందర్భాల్లో కూడా చెల్లుబాటు అవ్వడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. అంటే వారు పదవిలో కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భాల్లో ఎలాంటి అనైతిక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినప్పటికీ వారిపై మనం ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. కానీ సివిల్ కేసులు పెట్టచ్చు. సివిల్ కేసులు పెట్టాలంటే తప్పనిసరిగా 2 నెలల ముందస్తు నోటీసును అందించాలి. కాబట్టి దాని గురించి వివరించేదే 19th పార్ట్. కొన్ని ప్రత్యేకమైన మినహాయింపులు, సమ్ టైప్స్ ఆఫ్ ఎగ్జంప్షన్స్ అకార్డింగ్ ఆర్టికల్ 361 to 367. తర్వాత 20th పార్ట్ 20వ విభాగం. దీన్ని మనం రాజ్యాంగ సవరణ విధానం అంటాం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్. రాజ్యాంగ సవరణ విధానం అంటాం. అంటే మన భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరిస్తాం? ఆర్టికల్ 1 నానా అకార్డింగ్ ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ విధానాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది? సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. జనరల్గా మన భారతదేశ రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా సవరిస్తారు? 3 రకాలుగా సవరిస్తారని చెప్పుకుంటాం. ఒకదాన్ని సాధారణ మెజారిటీ పద్ధతి, రెండో దాన్ని ప్రత్యేక మెజారిటీ పద్ధతి, మూడో దాన్ని ప్రత్యేక మెజారిటీ మరియు సగానికంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదంతో సవరించేటటువంటి అంశాలు. కానీ సాధారణ మెజారిటీ పద్ధతి గురించి భారత రాజ్యాంగంలోని 368వ ఆర్టికల్లో ఎక్కడా ప్రత్యేకంగా పేర్కొనలేదు. కాబట్టి సాధారణ మెజారిటీ పద్ధతి ద్వారా సవరించినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా మనం రాజ్యాంగ సవరణ ప్రక్రియ అని పిలవడానికి అవకాశం ఏమాత్రం కూడా లేదు. కాబట్టి 368వ ఆర్టికల్ని బేసిక్గా తీసుకొని భారతదేశ రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా సవరిస్తారు అంటే 2. ఆర్టికల్ని ఇవ్వకుండా భారతదేశ రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా సవరిస్తారు అంటే 3 రకాలు. రైట్. అయితే మనకున్నటువంటి విభాగాల్లో అతి చిన్న విభాగాలు 2 ఆడి అని చెప్పుకున్నాం అమ్మ ఇంతకుముందు కూడా. 4A విభాగం దేనికి సంబంధించింది? ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. ఉన్నటువంటి మొత్తం ఆర్టికల్స్ ఎన్ని? ఒకే ఒక్క ఆర్టికల్ అకార్డింగ్ ఆర్టికల్ 51 సబ్ క్లాస్ ఏ. ఇంకా ఆ తర్వాత విభాగం ఏంటి? 20th పార్ట్ 20వ విభాగం. 20వ విభాగంలో ఉన్నటువంటి మొత్తం ఆర్టికల్స్ ఎన్ని? ఒకే ఒక్క ఆర్టికల్. ఆ ఒక్క ఆర్టికల్ పేరేంటి? 368వ ఆర్టికల్. దేనికి సంబంధించింది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్, రాజ్యాంగ సవరణ విధానానికి సంబంధించినటువంటి అంశాల గురించి మనకు స్పష్టంగా వివరించడం జరుగుతుంది. జస్ట్ 21వ విభాగం. తాత్కాలిక మరియు ప్రత్యేకమైనటువంటి రక్షణల గురించి తెలియజేస్తుంది. తాత్కాలిక మరియు ప్రత్యేకమైన రక్షణలు. ఆర్టికల్స్ ఎంతవరకు అయిపోయినాయి? 368. ఇప్పుడు 369 నుంచి 392 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ అండ్ కాశ్మీర్, నాగాల్యాండ్ మొదలైనటువంటి రాష్ట్రాలకు కల్పించేటటువంటి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు లేదా ప్రత్యేకమైనటువంటి రక్షణలు. నెక్స్ట్ 22వ విభాగం. రాజ్యాంగాన్ని హిందీలోనికి అనువదించడం. టైటిల్ ఇన్ హిందీ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగాన్ని
హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడం, హిందీలోకి అనువదించడం. ఆర్టికల్స్ 393 నుండి 395 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. ఓకేనా? ప్రారంభంలో మనకున్నటువంటి మొత్తం ఆర్టికల్స్ ఎన్ని నాన్న? ఇక్కడ నీట్గా రాస్తాను, ఇబ్బంది లేకుండా. ఒక్కసారి అభ్యర్థులు చూడండి. మొత్తం ఆర్టికల్స్ 395, కొత్తగా చేర్చినవి, నూతనంగా చేర్చినవి 78, తొలగించిన ఆర్టికల్స్, తొలగించినవి 25. 395 + 78 కలుపుకొని దాంట్లోంచి 25 తీసేస్తే ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం ఆర్టికల్స్ సంఖ్య వచ్చేస్తుంది 448 ఆర్టికల్స్. 448 ఆర్టికల్స్ అంటే మన భారతదేశ రాజ్యాంగాన్ని మనం ఎన్నిసార్లు సవరించినా కొత్తగా ఆర్టికల్స్ సంఖ్య పెరగడానికి కానీ ఆర్టికల్స్ సంఖ్య తగ్గడానికి కానీ అవకాశం ఏమాత్రం కూడా లేదు. ఉన్నటువంటి ఆర్టికల్స్కి పక్కన సబ్ క్లాజులు యాడ్ అవుతాయి, ఏబిసిడీల రూపంలో కానీ 1, 2, 3ల రూపంలో కానీ. డాడీ మనకు ఉంది ఇప్పుడు 22 కదా, మొత్తం ఉన్నటువంటి విభాగాలు 25 కదా చెప్తాను, అది కూడా చెప్తాను. 2011 సంవత్సరంలో చేసిన 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 3 విభాగాలను అదనంగా చేర్చడం జరిగింది మన భారత రాజ్యాంగానికి. ఆ 3 విభాగాలు ఏంటి అంటే 1 9A, 2 9B, 3 14A. 9A దేనికి సంబంధించింది? మున్సిపాలిటీలు. 9B సహకార సంఘాలు. 14A ట్రిబ్యునల్స్. కాబట్టి విభాగాల సంఖ్య 22కి 3 కలుపుకున్నట్లయితే 25కు పెరగటం జరిగింది. అతి చిన్న విభాగాలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకదాన్ని 4A విభాగం అంటాం, రెండో దాన్ని 20వ విభాగం అంటాం. 4A విభాగం దేనికి సంబంధించింది? ప్రాథమిక విధులు. 20వ విభాగం దేనికి సంబంధించింది? రాజ్యాంగ సవరణ విధానం. తొలగించబడినటువంటి విభాగం ఏంటి? 7వ విభాగం. 7వ విభాగం దేనికి సంబంధించింది? పార్ట్ బి రాష్ట్రాలు. పార్ట్ బిలో ఉన్నటువంటి మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని? 9. దీన్ని ఎప్పుడు తొలగించడం జరిగింది? 1956వ సంవత్సరంలో చేసిన 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. మరి అతిపెద్ద విభాగం పేరేంటి? 5వ విభాగం. 5వ విభాగం దేనికి సంబంధించింది? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. కేంద్ర ప్రభుత్వాన్ని గురించి వివరించే ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 52 నుంచి 151 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్. ఇదమ్మా విభాగాలకు సంబంధించినటువంటి పూర్తి సంక్షిప్తమైనటువంటి సమాచారం. థ్యాంక్ యూ.